మీ పిల్లల బర్త్‌డేస్‌కి లాంగ్ ఫ్రాక్స్ కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా పాప ఫస్ట్ బర్త్‌డే. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ బర్త్‌డే అంటే కొంచెం గ్రాండ్‌గానే చేయాలనుకుంటాం కదా! సో, మేము కూడా అలాగే సో, ఆల్మోస్ట్ ఒక 3, 4 షాప్స్ మా ఏరియాలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగేసి ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాము. సో, చూడడానికి కొంచెం స్మూత్ అండ్ తను కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వాలి అనేసి ఈ ఫ్రాక్ అయితే ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. అనుకున్నట్లే బర్త్‌డే డే వచ్చేసింది అండ్ తనకి ప్రాపర్ స్లీప్ ఉండాలి. బికాజ్ పిల్లలకి స్లీప్ లేకపోతే కొంచెం క్రాంకీగా ఉంటారు కదా! సో, అందుకని మంచిగా న్యాప్ ఏపిచ్చేసాను అండ్ ఈవినింగ్ 8కి పార్టీ అండ్ 7 కల్లా డిన్నర్ పెట్టేసాను. అంతా ఓకే. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. బెలూన్ డెకరేషన్ చూసి ఓకేలే హమ్మయ్య! అనుకున్నాను బర్త్‌డే పార్టీని ఎంజాయ్ చేస్తుంది అనేసి. బట్ ఎప్పుడైతే నేను ఈ డ్రెస్ ఏసానో తను కొంచెం క్రాంకీ మొదలైంది. కొంచెం ఏడుస్తూ ఉంది. సో, నాకర్థం కాలేదు. సో, ఎక్కువ జనాలున్నారు కదా! దానికోసమేమో అనుకున్నాను. బట్ తను ఎంతగా ఏడ్చిందంటే మొత్తం ఫేస్ అంతా రెడ్‌గా అయిపోయి, కళ్ళంతా ఎర్రగా అయిపోయి, బాగా ఎక్కి ఎక్కి ఏడుస్తుందనమాట. తనని ఎలా కంట్రోల్ చేయాలో మాకసలు అర్థం కాలేదనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ చేశాను, వాటర్ తాగిపిచ్చాను. ఇంకా అమ్మమ్మ, తాతయ్య, పిల్లలు, బొమ్మలు అందరూ రకరకాలుగా ప్రయోగిస్తున్నారు. సాంగ్స్ పెట్టాము. సాంగ్స్ వింటే కొంచెం ఎంజాయ్ చేస్తదని. అస్సలు అవ్వట్లేదనమాట. కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉంది. ఇంక ఈ డ్రెస్ వద్దని వేరే డ్రెస్‌కెళ్ళాము. అది కూడా లాంగ్ ఫ్రాకే. ఎవరో చేతికిస్తే ఈ డ్రెస్ ఎయ్యి అని అది వేసేసాననమాట. అసలు బ్రెయిన్‌లో ఆలోచన రావట్లేదనమాట. తనని ఎలాగైనా ఆపాలి అండ్ బర్త్‌డే ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. వచ్చిన బంధువులందరూ వెయిట్ చేస్తున్నారు. పాపం 9:30 అవుతుంటే ఎవరికైనా పనులుంటాయి కదా! అండ్ ఫుడ్ కానీ స్టార్ట్ చేయలేదనమాట. పాపం ఆకలేస్తా ఉంటది కదా! ఇంకిలా కాదని ఫాస్ట్‌గా కేక్ అయితే కట్ చేపిచ్చేసి, ఇంకా అందరికీ ఫుడ్ అంతా పెట్టేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చి తనకి ఇంకా నార్మల్ కాటన్ డ్రెస్ అయితే వేశాను. అప్పుడు స్టాప్ చేసిందనమాట. ఆ కాటన్ టాప్ వేసేటప్పుడు నేను చూసిందేంటంటే, తన హ్యాండ్ మొత్తము ఇక్కడ రెడ్‌గా లైన్స్ వచ్చేసాయి. ఏంటంటే మళ్ళీ తిరిగి నేను ఫ్రాక్ చూసాను. ఇక్కడ ఈ ఫ్రాక్‌కి ఫుల్ పాయింటెడ్ నీడిల్స్ లాగా ఉన్నాయి కదా! ఇవి బాగా గోక్కునేసాయన్నమాట హ్యాండ్‌కి 2 సైడ్స్. ఈ డ్రెస్ వల్లే ఇంతగా ఏడ్చింది అన్నప్పుడు నాకసలు కంట్లో నీళ్ళు ఆగలేదన్నమాట. సో, చాలా అనుకున్నాను తన బర్త్‌డే గ్రాండ్‌గా చేయాలి, మెమరబుల్ డేగా ఉంచాలి అనేసి. బట్ ఒక్క డ్రెస్ వల్ల తన బర్త్‌డే మొత్తం ఏడుస్తూనే ఉన్నింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ కంటిన్యూయస్‌గా ఏడుస్తూనే ఉన్నిందనమాట. సో, నాకు ఎప్పటికీ ఆ ఫీలింగ్ ఉండిపోతది. ఈ డ్రెస్ వల్ల తన ఫస్ట్ బర్త్‌డేకి ఇలా జరిగింది అనేసి. సో, మీ పిల్లల బర్త్‌డేస్‌కి డ్రెస్ కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. పర్టిక్యులర్‌గా ఈ ఫ్రాక్సే వేయాలని లేదు. వాళ్ళు ఏది కంఫర్ట్‌గా ఫీల్ అయితే అవే వేయండి. అండ్ ఈ వీడియోని పిల్లలున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.